అండ్ పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఒక కాలర్ ఉన్నారు. ఓకే, కాల్ కట్ అయింది. ఇక నేను పబ్లిక్ కాల్స్ సంధ్య గారి కాల్స్ నేను తీసుకున్నాను. అండ్ దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ కాల్స్ నేను మహిళల కాల్సే తీసుకుంటాను. దయచేసి పురుషులు ఎవరో చేయొద్దు. ఒకవేళ పురుషులు మాట్లాడాలనుకుంటే మీరు ఇంటి దగ్గర నుండి మాట్లాడుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులకి ఇచ్చి మాట్లాడించండి. అండ్ మహిళలు ఎక్కడైనా ఉంటే మహిళలు షో చూస్తున్నట్లయితే మహిళలు కాల్ చేయండి. ఇప్పుడు నేను కాల్ తీసుకుంటాను. POW నేత సంజయ్తో మాట్లాడాను కాబట్టి చాలా కాల్స్ నేను ఆపాను. అండ్ ఓకే, కాల్ వచ్చే లోపు నేను మాధురి గారితో మాట్లాడుతున్నాను. మాధురి గారు, సంధ్య గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఇంతకుముందు. ఓకే, కాల్ వస్తుంది. హలో, మాట్లాడండి. మీ పేరు? మా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం వేసుకుంటే బట్టల్లోనే ఉంది, ప్లస్ చూపుల్లోనే, రెంటల్లో ఉందండి సభ్యత. ఓకే, నిన్న చూసి నిధి అగర్వాల్ మంచి డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళతో ఫైట్ చేసేది, వాళ్ళను బయటకు వచ్చేది అని నా ఉద్దేశం. సో అనసూయ అంటుంది మేము ఏ డ్రెస్ వేసుకున్నా తప్పే ఉంది అని. మరి ఆమె మాటలతో ఏకీభవిస్తారా? లేదు, లేదు, అనసూయ మాటలతో ఏకీభవించట్లేదు మీరు? లేదండి, శివాజీ మాటలనే ఏకీభవిస్తున్నారు. అవునండి. ఒక మహిళగా ఉండి మరి శివాజీ మాట్లాడింది మగధోరాహంకారం అనిపించట్లేదా మీకు? అలా ఎందుకు అనిపిస్తుంది? మన పేరెంట్సే మనకు చెప్తాడు, మన ఫాదరే ఇలా వేసుకోవద్దమ్మా అని చెప్తారు. అలాంటిదే కదా ఆయన చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో, ఓకే, ఎక్కువ మంది మహిళలే మాట్లాడండి. నేను మహిళల కాల్సే తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది మహిళలే రియాక్ట్ అవుతున్నారు కాబట్టి. ఓకే, హలో, వినిపిస్తుందండి? మీరు బిగ్ టీవీ కాల్ చేశారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఓకే, మాధురి గారు, POW నేత సంధ్య మహిళల గురించి ఎన్నో పోరాటాలు చేసిన ఆవిడ కూడా ఎస్ డ్రెస్లో సభ్యత అసభ్యత ఉంటుంది అన్నారు. కానీ ఇంతకుముందు ఫ్లోరా సభ్యత ఏమి ఉండదు అని ఆమె అన్నారు. అనసూయ కూడా అదే మాట అంటున్నారు. ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి. హలో, కాల్ చేశారు, మాట్లాడండి. సార్, ఇప్పుడు శివాజీ గారు దాంట్లో మాట్లాడినట్టు తప్పేముంది సార్? ఆయన ఉన్నదే కదా చెప్పారు. ఓకే, మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, రైట్? 100% అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కానీ నేను కాల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మగవారు అందరూ ఎక్కువ మంది శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, కానీ కొంతమంది మగవారు అనసూయని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. సో నేను ఎక్కువ మంది మహిళలు, మీ పక్కన ఎవరైనా మహిళలు ఉన్నారా? మీ పేరు? ఓకే, నేను మహిళల కాల్స్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నానండి. సో మహిళలు కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, అక్కడే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కాల్ చేసినందుకు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, ఆ కాలర్తో మనం మాట్లాడదాం. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. మహిళలు మాట్లాడండి. ఓకే, ఎస్, మాధురి గారు, పబ్లిక్ ఒపీనియన్ చూస్తూ ఉంటే మహిళలందరూ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మరి శివాజీ ఎందుకు క్షమాపణ చెప్పిన? శివాజీ క్షమాపణ చెప్పాల్సిన మాటలే మాట్లాడారా? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? అదే అండి, శివాజీ చెప్పిన పద్ధతి బాగాలేదు. సామాన్లు వగైరా ఈ మాటలు విన్నాక ఏం పీకుతారు, ఇలాంటి పదాలు ఒక పబ్లిక్ డొమైన్ లో మహిళలు ఉద్దేశించి మాట్లాడడం అనేది తప్పు. తను చెప్పే విధానం తప్పు కాదు, తను మాట్లాడే వర్డ్స్ తప్పు కాదు. చెప్పుకుంటే చాలా బాగుండేది, పద్ధతిగా చెప్పుకుంటే బాగుండేది. తీసుకోవాలనుకుంటున్నాను. లేదు సార్, ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మాకు కూడా కొంచెం అవకాశం ఉంది సార్. ఓకే, ఒక పని చేస్తాను, సరిగ్గా 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు నేను మహిళ కాల్స్ తీసుకుంటాను. ఆ తర్వాత మీరు కాల్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఇంపార్టెన్స్ మహిళలకి ఇచ్చాను. సరే, సంధ్య గారు మాట్లాడే మాట ఒక చిన్న మాట చెప్పండి. మేడం గారు సంధ్య గారు అంటున్నారు, అవి ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్సిటీ దాంట్లో గుడ్డ పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు అంటున్నారు కదా మేడం వాళ్ళు. అక్కడ ఎవరు వేసి జనాలు ఏం చేతులు వేసి వాళ్ళ మీద మనం ఏం చేయలేదు కదా సార్. ఏదో ఒక ప్రోగ్రామ్ మాత్రమే చూస్తున్నాం కదా. ఓకే, కరెక్ట్. సార్, శివాజీ సార్ ఏమన్నాడు, బయట జనాలకు కనిపించేటట్టు వస్త్రధారణ లేకుండా ఉండండి అమ్మా అని చెప్పినాడు. మంచి మాటనే చెప్పినాడు కదా సార్. అతను ఏం చెడ్డ మాట ఏం చెప్పినాడు సార్? అవును, సంధి గారు కూడా శివాజీ మాటల్ని వ్యతిరేకించలేదు. సభ్యత అనేది ఉంటుంది, మంచి బట్టలే వేసుకుని తిరగాలి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అని అన్నారు.
అవును సార్, ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇప్పుడు జనాలకు డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మనమైనా కూడా వాళ్ళు తిరుగుతున్నారని మనమైనా చూడం కదా సార్. ఇప్పుడు ఇప్పుడు అనసూయ గారు మొన్న ఏమంటున్నారు సార్, ఇప్పుడు మొన్న ఒక ఫోటో పెట్టినారు ఫ్యామిలీతో అక్కడ వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ లో. సార్ పిల్లల పెట్టుకొని సపోజ్ వాళ్ళ కన్న పిల్లల ముందర అలా ఉంటే ఎవరికి ఏం చెప్దామని సార్ సమాజానికి సమాధానం ఆమె? రేపు పొద్దున మా పిల్లలు ఇంట్లో వాళ్ళు సమాజంలో పిల్లలు కూడా మనం అలా చేయాలని అడగరా సార్? వాళ్ళు మనం అలా స్విమ్మింగ్ పూల్ లో ఇలా డ్రెస్లు వేసుకోవాలి అలా డ్రెస్లు వేసుకొని అడగరా సార్? సో శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదంటారు మీరు, రైట్? సార్ తప్పేం లేదు సార్ దానిలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఒకసారి ఆ కాలర్తో కూడా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో హలో, మ్యూట్ చేయండి మీ డివైస్ మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్, లేదంటే కాల్ కట్ చేస్తాను. సమయం. హలో, మాట్లాడండి అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, పొన్నూరు నుంచి అండి. ఓకే, మీ పేరండి? హలో, మాట్లాడండి అమ్మా. సార్ శివాజీ గారు మాట్లాడిన వాటిలో ఏం తప్పుందండి? నేను లేడీనే, నాకు 65 years సార్. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పుంది? ఇప్పుడు అసలు చూడాలంటేనే అసలు ప్రతి పక్కలో కూడా ఎంత జగుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసలు చూడటానికి మాకే ఇది కావట్లేదు. ఆయన ఏమన్నారు, దరిద్రపు ముండా ఇట్లాంటి బట్టలు వేసుకుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. అది చెప్పలేకపోతున్నారు, బయటకు వెళ్ళారు కానీ ఆయన సొంతంగా ముండా అనేటువంటి తన నోటితో ముండలు అనలేదుగా, ముండని గాని ఏం అనలేదుగా. ఓకే, కరెక్ట్. సో మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, రైట్? అమ్మ, మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, రైట్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాధవి, హీరోయిన్ మాధవి ఉన్నారు మనకి. హీరోయిన్ మాధవితో మనం మాట్లాడదాం. మాధవి గారు నమస్తే. హలో మాధవి గారు. హీరోయిన్ మాధవీలత. ఓకే, మాధవీలత గారు కాల్, మరో కాల్ మాట్లాడుతున్నారు. స్వప్న పేరు. హలో హలో, చెప్పండి. ఒక్క నిమిషం, మీ ఆడియో ఓకే, హలో. అదొక ప్రశ్న అండి. ఓకే, స్త్రీలు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకోవడానికి పూర్తి స్వతంత్రం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒకవేళ పురుషులు కూడా ఇలా అర్ధనగ్నంగా లేకపోతే వాళ్ళకి నచ్చిన బట్టలో లేకపోతే షార్ట్స్ వేసుకొని మహిళలు తిరిగే ప్రదేశాల్లో తిరిగితే వాళ్ళని చీదరించుకోకుండానో లేకపోతే వాళ్ళని కామెంట్ చేయకుండానో వీడు ఎలా ఉన్నాడు అని కామెంట్ చేయకుండానో ఉండగలరా? నేను మాధురి గారిని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే స్త్రీలు బట్టలు వేసుకుంటే కామం రూపం లేకుండా కామం దృష్టిలో చూడకూడదు అంటున్నారు కదా. అట్లాగే పురుషులు కూడా ఒకవేళ అసలు ఉత్త అండర్ వేర్ మీదో లేకపోతే ఓ బనియాను లేకపోతే షార్ట్ వేసుకొని ఏదో మెట్రో రైలు రోడ్డు మీద వచ్చాడు అనుకోండి, ఇతనికి సెన్స్ లేదని తిట్టకుండా ఉండగలరా? మాధురి గారు అలాంటి వాళ్ళే సపోర్ట్ చేయలేదే. మాధురి గారు సపోర్ట్ చేయలేదే. నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఎవరైతే మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? శివాజీనా అనసూయనా? ఒకటి చెప్పండి. నేను శివాజీకి సపోర్ట్ చేయట్లేదు, అనసూయకి సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైతే ఇప్పుడు అనసూయ గారు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సో అనసూయ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మీరు మా వైపు చూసేటప్పుడు సరైన దృష్టితో చూడండి అంటున్నారు కదా. అవును, మేము సరైన దృష్టితోనే చూస్తున్నాము. సో ఒకవేళ మేము కూడా ఇలాంటి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు రావట్లేదా? మీరు షర్ట్ లేకుండా రావట్లేదా? చెడ్డీలు వేసుకుని రావట్లేదా మగవాళ్ళు? అప్పుడు మీరు ఆడవాళ్ళు అన్నారు కదా, అప్పుడు అనకూడదు కదా. ఏమని? మీరు ఇలా అసభ్యంగా మ్యానర్స్ లేకుండా వస్తున్నారని అనకుండా ఉండగలరా? మీరు ఇప్పుడు మొన్న ఒక మెట్రో ట్రైన్ లో జిప్ ఓపెన్ చేసుకుని వచ్చాడు. అవును, మగవాళ్ళకి ఇక్కడ నేను స్ట్రైట్ మాట్లాడాలంటే చట్టంలో కూడా ఉంటాయి వాటర్ ప్రైవేట్ పార్ట్స్ అని. మహిళకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది ఉంటుంది. సో మీరు ఒక మహిళ వెనుక 15 సెకండ్లు మహిళ వైపు ఇలా కన్ను అర్పకుండా చూస్తూ ఉంటే అది కూడా క్రైమ్, కానీ మగాళ్ళ వైపు చూస్తే క్రైమ్ కాదు చట్ట ప్రకారం, రైట్? ఇక్కడ మీరు అండర్వేర్ తో మెట్రో ఎక్కుతానంటే మిమ్మల్ని బయటకు తోసేస్తారు. అది ఎట్లయిద్దండి? మాకు స్వతంత్రం ఉంది కదా, మాకు స్వతంత్రం ఉంది కదా. మేము ఇదే మట్టిలో పుట్టాము, ఇదే భూమి మీద పుట్టాము, ఇదే తింటున్నాము, మీలాగే మేము ప్రవర్తిస్తున్నాం కదా. సో కాదని ఎవరన్నారు?
కాదని ఎవరన్నారు? అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు చేస్తున్న చర్చలో మీరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా, శివాజీకి సపోర్ట్ చేస్తున్నారా అని ప్రశ్నగా నేను అడుగుతున్న నేను చెప్తున్న సమాధానం ఇది. ఏది ఏది ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? ఎవరో తిరగకూడదు. అదేలా అండి? నో ఇక్కడ అదే అంటుంటా, మీరు కామోద్రేకాన్ని కలిగించేటటువంటి దాన్నో లేదు అంటే ఆ చిరాకు పడే విధంగానో మీ డ్రెస్ సెన్స్ ఉండకూడదు అని అంటున్నారు. సో ఇక్కడ మగవారి విషయంలో షర్ట్ మీరు ఓపెన్ చేసుకునే సినిమాల్లో ఉంటారు, హీరోలు షర్ట్ ఓపెన్ చేసుకునే యాక్ట్ చేస్తుంటుంటారు. కానీ అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అలా కాదు, ఎందుకంటే ప్రైవేట్ చట్టంలోనే ఉంటాయి. వాట్ ఆర్ ప్రైవేట్? రోహిత్ గారు సబ్జెక్ట్ ని సినిమా స్క్రీన్ వైపు తిప్పకండి. సినిమా వేరు, సినిమాకి ఒక సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు లో సెన్స్ ఉన్న మనుషుల్ని మెంబర్లుగా పెట్టారు. ఆ సెన్స్ ఉన్న మెంబర్లు నేను అడిగేది మీ పేరేంటి? మీ పేరు? నా పేరు చెప్తానండి మీకు. ఓకే, నేను అన్నది ఏంటి అంటే దుస్తుల్లో సభ్యత అనేది ఉందా లేదా చెప్పండి, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దుస్తుల్లో అసభ్యత అనేది ఉందా లేదా? అసభ్యత ఉంది, అసభ్యంగా ఉంది కదా. సో శివాజీ మాట్లాడిన మాటలో తప్పేం లేదు కదా. శివాజీ చెప్పిన వాడిన భాషలో తప్పుంది. భాష పక్కన పెట్టండి, అదే ఒక్కొక్కరికి ఒక్కో భాష ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఇలా అనుకుంటే సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో ప్రతి పాట డబుల్ మీనింగ్ లోనే ఉంటుంది. దాన్ని అందరూ కలిసి కూర్చుని పాడుకుంటూ ఉంటుంటారు. ఇంతకుముందు నాకు ఒక మెసేజ్ చేశారు, ఏమని? మగవాళ్ళు ఒంటి పైన ఏమీ లేకుండా ఓన్లీ ఒక బ్లాక్ నెట్ వేసుకుంటాం, ఒక సన్నటి దోమ తయారేసుకుంటాం చూసారా, అలాంటి నెట్ వేసుకుని మెట్రో ట్రైన్లో ఎక్కితే అనసూయ గారు దీన్ని సభ్యత అంటారా అసభ్యత అంటారా అని అడిగారు. మాధురి గారు సమాధానం కూడా చెప్పలేదు దానికి. ప్రశ్న అది కూడా, ఎందుకంటే మీకు బట్టలు వేసుకునే మీకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు చెప్పండి, ఆ హక్కు మీకున్నప్పుడు మాకు నచ్చినట్టుగా మేము వచ్చే హక్కు ఉన్నప్పుడు మమ్మల్ని చేదరించుకోకుండా ఉంటారా? ఎవరు చేదరించుకోలేదు కదా. మగవారు వేసుకున్న డ్రెస్సుల్లో ఇప్పటి వరకు అమ్మాయిలు మీరు ఈ డ్రెస్ వేసుకోవద్దు అని అమ్మాయిలు మగవారిని ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు లేవు. రోహిత్ గారు నేనే వేసుకొని వస్తానేమో రేపు. రండి వేసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం. నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావని మగవారిని వాళ్ళ డ్రెస్ సెన్స్ లో అనలేదు. ఇంతవరకు నేను అన్న మాటలు వెళ్ళలేదు. మీరు రేపు పొద్దున్న వేసుకొచ్చి ఒక వీడియో తీసి పంపించండి, దాని గురించి పబ్లిక్ లో రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మాధురి గారు, శ్రీనివాస్ గారు, ఓకే ఇప్పటి వరకు ఓకే కాల్స్ కూడా నేను తీసుకు. మాధురి గారు, ఎందుకు ముందు ఒక మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఇంకొకరు కాల్ కూడా చేశారు. మగవాళ్ళు మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు. ఎవరైనా తప్పే, ఎవరు వేసుకోకూడదు. ఎవరు వేసుకున్నా తప్పే. ఎవరు వేసుకున్నా చేదరించుకుంటారు, ఎవరు వేసుకున్నా అసహించుకుంటారు. మగవాళ్ళే గానీ ఆడవాళ్ళే గానీ ఎవరు వేసుకున్నా తప్పే. ఓకే, సో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. అండ్ ఇంతవరకు మిమ్మల్ని ఎక్కడైనా కార్నర్ చేద్దామని అనుకుంటే ఒక అనసూయ వీడియో తప్ప ఇంకెవరు కూడా శివాజీని వ్యతిరేకించారు. కాల్స్ రాలేదు. ఇంకో కాల్స్ తీసుకుని మీకు కొన్ని బైట్స్ వినిపిస్తాను. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. This is Jasmeet here. I think the one who spoke about something, the dress sense. Yes, మీరు కొంచెం తెలుగులో మాట్లాడితే తెలుగు ఆడియన్స్ కి బాగా అర్థమవుద్ది. I support Shivaji. He is the right. I think నాకు తెలుగు ప్రాబ్లం ఉంది. సో ఓకే, మీరు వచ్చినట్టుగానే మాట్లాడండి. సో ఎందుకంటే అందరూ ఎక్కువ మంది తెలుగు వారికి రీచ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎందుకు శివాజీ? ఎందుకు అంటే I'm not comfortable in Telugu. I'm so sorry. పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు. But my support to Shivaji sir, he's absolutely right. I think as there is like everybody, the evil eye, like అంటే బయట విమెన్ వెళ్తుంది కదా, మెన్ కళ్ళు ఎలా అంటే అందరూ ఒకేలాగా ఉంటుంది అని కూడా చెప్పలేము. బట్ ఐ థింక్ వాట్ ద జనరేషన్ ఈస్ లర్నింగ్ ఫ్రమ్ హస్, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. I think the industry, the start, actually the dress sense, the trend start from industry, so the public, the common people also following that, so which is going to be the generation, maybe the coming generation also will get spoiled, and I support him. ఓకే, మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఒక మహిళగా మీరు
శివాజీ అన్న మాటల్ని చాలా అనసూయ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, ఒక మహిళగా మరి అనసూయ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. I think I didn't understand what he exactly his the way of talking in Telugu, but yeah, but the way he said, like the only he want to be like, he's not saying to be modern is something. It should not be to completely you should forget your traditions and ethics and values. So as a woman, you should have that self respect and value. So he is the right, he's not saying something to be completely avoid something, but he want to be So, అంటే ఒక సమాజంలో మీరు ఫుల్ గా నిండుగా ఉంటే మీకు ఒక రెస్పెక్ట్ వాల్యూ అనేది ఉంది అని చెప్పారు కదా, అది ఐ సపోర్ట్ హిమ్. ఓకే, మీ పేరండి? జస్మీత్ కౌర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు. మీరు కుదిరితే ఒక వీడియో తీసి, హలో కౌర్ గారు, మీరు ఒక వీడియో తీసి మేము అక్కడ డిస్ప్లే చేస్తున్నాం, దానికి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, నేను దాన్ని ప్లే చేస్తాను మీకు ఒకవేళ ఇష్టం పర్వాలేదు అని అనుకుంటే. ఓకేనా? అది 7670901634కి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని. సో నేను దాన్ని బిగ్ టీవీలో ప్లే చేస్తాను. All right, sir. I can do that. Right. Thank you so much. Thank you.